మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగా గమనించాలి. హనన్యా గారు దేవుని ఎదుట నమ్మకమైన మనిషిగా, ఎంతో భయభక్తులు గలవానిగా తన జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి. అయితే దేవుని బిడ్డలారా, మన జీవితం దేవుని ఎదుట ఎలా ఉన్నది? నమ్మకంగా ఉన్నదా? భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచించాలా. దేవుని బిడ్డలారా, భయభక్తులు గల జీవితము చాలా చక్కని జీవితం. నమ్మకమైన జీవితము చాలా గొప్ప జీవితం. ఈ రెండు మనం ఎప్పుడైతే దేవుని ఎదుట కలిగి జీవిస్తామో, దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉన్నాడు, ఘనపరిచేవాడిగా ఉంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు కానీ దేవుని ఎదుట నమ్మకమైన వానిగా, ఎంతో భయభక్తులు గలవానిగా ఉండి హెచ్చింపబడాలని, నీవు ఘనపరచబడాలని, గొప్పగా నీవు దేవుని ఎదుట ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మేమందరం కూడా ప్రభువా హనన్యలాగా నమ్మకమైన వారిగా, ఎంతో భయభక్తులు గల వారిగా ఉండి మా జీవితాలను, చక్కని జీవితాలను నీకు ఇచ్చుటకు నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.